నమస్తే వెల్కమ్ టు శ్రీ ప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సాంఘిక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ. ఏపీలో పెట్టుబడుల అభివృద్ధి ప్రాజెక్టుపై చర్చ. 4 గంజాయి కేసులో 17 మందిని అరెస్టు చేసిన బెజవాడ పోలీసులు. మాదక ద్రవ్యాలను విక్రయించినా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిపి రాజశేఖర్ బాబు. దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమ శాఖను ఆదేశించారు. ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, చంద్రన్న పెళ్లి కానుక వంటి పథకాల ద్వారా వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పథకాలను నీరుగార్చిందని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఉపయోగపడే వారిని పేదరికం నుంచి బయటపడేసే పథకాలను రద్దు చేయడం వల్ల ఆ వర్గానికి తీరని నష్టం జరిగిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధుల్లో 83% ఖర్చు చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం 67% మాత్రమే నిధులు ఖర్చు చేస్తారని అధికారులు వివరించారు. రోజువారీ కష్టంపై బతికే అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉందని, వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా వారి జీవితాలలో మార్పులు తేవచ్చని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఉన్నత విధికు అమెరికా వెళ్లే యువతకు సహకారం అందించాలని పవన్ కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకున్న అవకాశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కళ్యాణ్ యుఎస్ కౌన్సిల్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని వారిని పవన్ కళ్యాణ్ కోరారు. మాదక ద్రవ్యాలను విక్రయించినా రవాణా చేసినా సేవించినా కఠిన చర్యలు తప్పవని సిపి రాజశేఖర్ బాబు హెచ్చరించారు. విజయవాడ పరిధిలో 4 గంజాయి కేసులో 17 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీసులు 4 గంజాయి కేసులో 17 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను మీడియాకు తెలియజేశారు. పట్టుబడిన 17 మంది నిందితులు నేర చరిత్ర కలిగిన వ్యక్తులే అని అన్నారు. వీరి వద్ద నుండి సుమారు 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన వారిని జియో ట్యాగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, దీని ద్వారా కొంతమేర గంజాయిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి పలు ప్రాంతాల్లో వీరు విక్రయించి జల్సాలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరికీ తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది. అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ANTF యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. ఈరోజు కూడా 17 మందిని అదుపులో తీసుకొని 46 కేజీల గంజాని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకసారి డేటా చూస్తే నేను ఇందాకనే చిన్నపిల్లలు కూడా, అంటే మేజర్ కాని వాళ్ళు కూడా ఈ గంజాయి చేసి సేవిస్తున్నారంటే దీన్ని మనం సమాజం అంతా కూడా అందరూ కలిసికట్టుగా అన్ని విధాలా మనము అందరూ సహకరించుకుంటూ ముందుకు పోతే తప్ప ఈ మహమ్మారి నుంచి మనం తప్పించుకోలేము. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తూ ఉంది.
సో మోస్ట్లీ అనదర్ 2-3 డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా వస్తుందని అని చెప్తున్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత సమాచారం కూడా విరివిగా పోలీస్ శాఖకు విరివిగా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో అది వచ్చిన తర్వాత ఇంకొంత మనం ముందుకు వెళ్ళొచ్చు అనేసి మనం అనుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది, వెహికల్ చెకింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ 17 మంది ఎవరైతే దొరికారో వీళ్ళ క్రైమ్ హిస్టరీ ఒకసారి చూసి అంత మునుపు అఫెన్స్ చేసి ఉంటే ఆ అఫెన్సెస్ బట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్లు ఏమన్నా మనం ఇన్వోక్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా పరిశీలిస్తాం. ఒకసారి వీళ్ళ నేర చరిత్ర అంతా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా రౌడీ షీటర్స్, నిన్నే మీకు చెప్పాను, బ్లేడ్ బ్యాచ్, అన్నీ కూడా కొంత ఇంటర్లింకేజెస్ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఒకసారి స్టడీ చేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళి ఈ యొక్క గంజాని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఉన్నాం. మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. అక్రమ రవాణాలో బాలికలు, పిల్లలు ఎక్కువగా బలవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదని, కష్టపడి పనిచేసి పొందే ఫలితాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. కెరియర్ను మలుచుకోవటంలో ఎవరి ప్రలోభాలకు, మాయమాటలకు గురి కావద్దని, సాంఘిక అరాచకాలను ఎదుర్కొనటంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మేరీ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరిగింది. కళాశాల ఫోరం ఫర్ రైట్, ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ తదితర శాఖల సంయుక్త నిర్వహణలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ, మహిళలకు చిన్నతనం నుండి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని తల్లిదండ్రుల సహకారంతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉచితంగా వచ్చే వాటి కోసం ఎప్పుడూ ఎదురు చూడరాదని, నచ్చిన అంశాన్ని క్రమశిక్షణతో అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తప్పుడు పనులు చేయరాదన్నారు. మహిళలు వారిని వారు రక్షించుకుంటూ ఆపదలో ఉన్న వారికి సహాయపడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు చిన్నతనం నుండే ప్రయత్నించాలని అన్నారు. ఏదైనా కష్టపడి సాధిస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమానికి కళాశాల జస్విత క్వాడ్రస్ అధ్యక్షత వహించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు ఆలపించిన గేయాలు విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోస్టర్ను జిల్లా కలెక్టర్ వక్తలు ఆవిష్కరించారు. సో ప్లీజ్ డోంట్, మన చుట్టూ ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్ళు వాళ్ళ జీవితంలో పోరాడి ఒక ఎగ్జాంపుల్గా సెట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళే. అది మీ కాలేజ్లో మీరు రోజు చూస్తున్న స్వీపర్ కావచ్చు, ఆర్ మీ టీచర్స్ కావచ్చు, లేదా మీ ప్రిన్సిపల్ గారు కావచ్చు, ఆర్ మాలాంటి గెస్ట్లు కావచ్చు. ఎవరో ఒకరికి ఏది చిన్నది పెద్దది కాదు, ఒక ఇంటి నుంచి బయట అడుగు పెట్టడానికి there will be hundreds of silent struggles that a woman goes through, and all of that should be an inspiration. Maybe your own mother, without knowing to you, must be putting so much struggle so that your life is better. So that every small thing is an inspiration. So please don't look for inspiration outside and become vulnerable. Look into yourself, look into your own family, be protected, protect yourself, protect the circumstances around you. In this way, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు బయట నుంచి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ రావచ్చు. అలాంటివి వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. We can help only if you allow us to help. So please remember that we have to protect ourselves and protect the people around us. So daniki the only way is to know about the rules, to know about the way, the approach for help. Kabatti all these posters and all, please don't think are a waste of time or a waste of resource. Ekkado dagara it will stick with you and stay with you and ensure that we are all giving a responsible future to ourselves and the next generation. So please be cautious, please be aware, don't fall to short term gains. Please కేవలం మీ కష్టాన్ని, మీ డిసిప్లిన్ని మాత్రమే నమ్ముకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీతో పాటు మీ కుటుంబ ఎదుగుదలకు కూడా మీరందరూ కూడా తోడ్పడతారు అని గట్టిగా నమ్ముతూ, గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కాక కష్టాల కన్నీళ్లతో కాలం వెళ్లదీసిన బాధితులకు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ భరోసా ఇస్తుంది.
ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న ఆయన ఎప్పటికప్పుడు పలు సమస్యలు పరిష్కరిస్తున్నారు. జనం కొండంత ఆశతో ప్రజా దర్బారుకు తరలి వస్తున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో 20వ రోజు కూడా ప్రజా దర్బారుకు పోటెత్తారు. వారందరి నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. పలువురు దివ్యాంగుల వద్దకు తాను వెళ్లి ఆప్యాయంగా పలకరించి చేతిలో చేయి వేసి మాట్లాడారు. అర్జీలు తీసుకుని వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విశాఖ మధురవాడలో నేషనల్ హైవే 5 బీచ్ రోడ్ విస్తరణలో భూములు కోల్పోయామని, తగిన నష్టపరిహారం ఇప్పించాలని మంగళగిరి నియోజకవర్గ శృంగాపురానికి చెందిన మొవ్వ చంద్రశేఖరరావు, పొట్లూరి గౌతమ్, కావూరి నరసింహారావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధపురానికి చెందిన ఇరుగుదిండ్ల నాగమ్మ లోకేష్ ను కలిసి గ్రామంలో దశాబ్దాలుగా తన భర్త పేరుపై ఉన్న 5 ఎకరాల 73 సెంట్ల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చర్యలు తీసుకుంటానని మంత్రి భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా గుండ్లకొండలో 2014-19 మధ్య అంగన్వాడీ పాఠశాల భవనం, సీసీ రోడ్, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించామని, వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, ప్రజా ప్రభుత్వంలోనైనా బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని వడ్డే తిరుపాలు అభ్యర్థించారు. ఆర్టీసీలో విజిలెన్స్ సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న తమకు 11వ వేతన సవరణ ద్వారా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఏపీఎస్సీఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా రాజం మండలం పొగిరి గ్రామానికి చెందిన హేమలత 17 ఏళ్ల తన కుమారుడు 2 నెలల కింద అదృశ్యమయ్యాడని, ఎంత వెతికినా జాడలేదని కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో 3 తెలుగుదేశం పార్టీ వారేనని, ఆ వివరాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని ఆమె అన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు విభాగాధిపతులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. రాజకీయ హత్యలపై జగన్ పూటకు ఒకలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ ధర్నా సమయంలో 36 హత్యలు అన్నారు. గవర్నర్కు పంపిన లేఖలో 31 మంది హత్యకు గురి అయ్యారని చెప్పారు. జగన్ ఆరోపణలో పసలేదని, ఈ పొంతన లేని లెక్కలు చూస్తూనే అర్థమైపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాని వెనుక గంజాయి పాత్ర ఉంటుందని తెలిపారు. గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు తానే స్వయంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తానని ఆమె పేర్కొన్నారు. కాదండి, ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగారు 36 పేర్లు ఇవ్వగలరా అని. మరి ఎందుకు లేచి వెళ్ళిపోయాడు? 36 మంది చచ్చిపోయారండి, 36 రాజకీయాలు జరిగినాయని చెప్పినావు. ఆ 36 మంది పేర్లు మీకు విషయం చెప్పనా, గవర్నర్కి ఇచ్చిన లెటర్ ఉంది, దానిలో 31 అని రాశారు. నేను 4 నేను చెప్పాను కదా, నేను ఓపెన్గా క్రైమ్ నెంబర్స్తో పాటు చెప్పాను 4. అందులో 3 టీడీపీ వాళ్ళే చనిపోయారు, ఒకరే వైసీపీ వాళ్ళు చనిపోయారు. కంపల్సరీగానండి మేము దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా. ఇప్పుడు గవర్నర్ గారు మాకు పంపిస్తారు, దానికి మేము కూడా ప్రిపేర్గా లెటర్ సబ్మిట్ చేయాలి. వీటన్నిటి మీద ఒకటి ఏంటంటే ఎక్కడో పాపం గౌతు శిరీష గారు ఒక చిన్న స్కీమ్ గురించి తప్పుడుగా మాట్లాడితే సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారు ఆవిడ. మరి ఢిల్లీ వెళ్ళి కూర్చొని తప్పుడుగా వ్యవహరించి మన రాష్ట్రానికి భ్రష్టు పట్టించే విధంగా, ప్రతిష్టను భగ్నం కలిగించే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఏ కేసు పెట్టాలో ప్రజలకే వదిలేస్తాను. మరి రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు, మరి ఇలాంటి వ్యక్తి మీద ఏం కేసు పెట్టాలి? సరే, అది కూడా ప్రజలకే వదిలేయాలి. ఇప్పుడు ఏదైతే చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, వాటి మీద మనం ఇలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి, అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పటి వరకు పోలీసులు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, వెహికల్స్ విషయంలోనే కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్, అదేవిధంగా ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్నీ ఉన్నాయండి. వాటి అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈరోజు లేకపోవటం ఒక ఎత్తు, గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి నేటితో ముగినుండటంతో ఓటన్ అకౌంట్ బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సుమారు 1.30 లక్షల కోట్లతో 4 నెలలకు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో 2 సార్లు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టయింది.
ఓటన్ అకౌంట్ బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. ఆన్లైన్లో మంత్రుల నుంచి ఆమోదం తీసుకున్న ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి బుధవారంతో ముగినున్న దృష్ట్యా ఓటన్ అకౌంట్ ఆర్డినెన్స్ ను జారీ చేస్తుంది. 4 నెలలకు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం మంత్రుల నుంచి ఆమోదం తీసుకుంది. సుమారు 1,30,000 కోట్ల మేర ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులతో సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1,100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందని, కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించినట్లుగా సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో 2 సార్లు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. 1,50,000 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కబ్జా చేశారని ఆక్షేపించారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని, పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. 1,50,000 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కబ్జా చేశారని ఆక్షేపించారు. పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో ఏకంగా 15 నుంచి 20,000 ఎకరాలు దోచినట్లుగా తెలుస్తుందని తెలిపారు. ఈ భూ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించి విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలను దహనం చేశారని అన్నారు. కుట్రలో కొందరు అధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నారని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కోసం కొందరు అధికారులు పనిచేస్తారని ఆరోపించారు. పొంగునూరు, తమ్మలపల్లి, మదనపల్లి క్వారీలు వదిలేసి వెళ్లారని, క్వారీలో ఒకే పేరుతో పలు యంత్రాలు, వాహనాలు ఉన్నాయని అన్నారు. వాహనాలను పొరుగు రాష్ట్రాల గోదాములో దాచినట్లుగా సమాచారం ఉందన్న మంత్రి కుటుంబ వివాదాలను జోక్యం చేసుకుని అన్యాయం చేస్తారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో చాలా మంది టీడీపీ నేతల గన్మ్యాన్లను తొలగించారని ధ్వజమెత్తారు. మంత్రితో పోల్చితే ఎమ్మెల్యేకు ఇచ్చే భద్రత తగ్గుతుందని తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డికి నమ్మిన బంటు అనుచరుడు. ఆయన ఎక్కడైతే ఈ ఫైల్స్ దగ్ధమయ్యాయో అదే కార్యాలయం చుట్టూ ముందు 10 రోజుల ముందు నుంచి అక్కడ రెక్కి నిర్వహించడం జరుగుతూ వచ్చింది. మరొక వ్యక్తి తుకారాం, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నో సంవత్సరాలుగా పిఏగా పనిచేసిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే సూత్రధారులు, పాత్రధారులు ఈ కార్యక్రమంలో ఉన్నారో వాళ్ళంతా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళని ఈరోజు బట్టబయలైంది అందరి ముందర. అందుకే ప్రజలు ఒకటి గమనించాల, ఎందుకంటే ఈ పెద్దిరెడ్డి పాపాలు అన్ని కావు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న భూములైతేనేం, ఖనిజాలైతేనేం, ఇసుక అయితేనేం, వనరులు ఏమైతే ప్రకృతి పరంగా వచ్చినట్టు అనుకోండి, ప్రజలకు సంబంధించినవి అనుకోండి, ఇవన్నిటినీ దోచుకోవడం తప్పక రెండో కార్యక్రమం ఎక్కడా చేయడం జరగల. ఈరోజు వాళ్ళ గుండెల్లో భయం పుట్టుకునింది. మేము చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఈ 2 నెలల్లో బయటకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున మేము ఒక్కటే చెప్తున్నాం, మీలాగా ఎక్కడ కక్షపూరితంగా దాడులు చేసే పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈసారి ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది. మీరు చేసిన తప్పులు మేము చేస్తే అది కూడా మాకు వర్తిస్తుంది. కాబట్టి ఆ చేసే పరిస్థితిలో మేము లేం. తప్పకుండా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపరంగా, చట్టపరంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీరు 5 సంవత్సరాలు చేశారో ప్రజల యొక్క ఉసురు తగిలే రోజు దగ్గరలో ఉంది. ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తున్నాయి. మీరు ఎవరికైతే పాపాలు చేశారో, ఎవరు మైన్స్ లాక్కున్నారో, ఎవరు భూములు లాక్కున్నారో. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధిత మహిళల
రాష్ట్ర సమైక్య విముక్తి అధ్యక్ష కార్యదర్శులు అపూర్వ, పుష్పకుమారిలు కోరారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అయినా తమ సమస్యలు పరిష్కరించి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని వారి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బాధిత మహిళలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో విముక్తి రాష్ట్ర నాయకులు అపూర్వ, పుష్పకుమారి మాట్లాడుతూ అక్రమ రవాణా నిరోధంతో పాటు బాధిత మహిళల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధించడం కోసం 13 జిల్లాల్లో 13 మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్లను ఏర్పాటు చేసి వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలని అన్నారు. గత 5 ఏళ్లుగా కనీసం 10% మంది ముద్దాయిలకు శిక్షలు కూడా పడటం లేదని విముక్తి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి ఏహెచ్టీయూలను పటిష్టపరిచి రాష్ట్రంలో అక్రమ రవాణా నిరోధక చర్యలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కోరారు. జాతీయ నేర గణాంకాల లెక్కల ప్రకారం 2019 నుంచి 2022 వరకు రాష్ట్రంలో 1432 మంది మహిళలు, బాలికలు వ్యభిచార గృహాల నుండి కాపాడారు. అయితే వీరికి అందాల్సిన కేంద్ర ప్రభుత్వ పథకాలు అందలేదని అన్నారు. మా ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి. అలాగే ఏహెచ్టీ సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ని ప్రభుత్వం నియమించింది. ఈ ఆడపిల్లల్ని అత్యాచారం ఓన్లీ ట్రాఫికింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నింటినీ ఏహెచ్టీ సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ, పోలీసు వారు కానీ, కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాఫికింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము, చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరూ సింగిల్గా ఉన్నారు, ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళకి విడో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్స్ కానీ, డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్నచూపు, వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము. బ్యాంకుల వాళ్ళు కానీ చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా, పునరావాసం కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవ్వగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు. హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ సదుపాయాలు ఉండవు ఒకటి. ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయం, ఆ విఆర్ఓ కానీ, కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెన్స్గా తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఈ ఎఫ్ఐఆర్లు, ఐటీపీ కేసు లిస్టులే కానీ ఈ పిల్లలు తప్పిపోతున్నారు చాలామంది. ఈ కేసులు అయితే వస్తున్నాయి కానీ ఎక్కడ అనేది నమోదు అవ్వట్లేదు. ఏ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదైనట్టు ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఎక్కడికెక్కడికి క్లోజ్ చేయడం వలన ఇంకా అక్రమ రవాణా ఇంకా బేభత్సం అయిపోతుంది సమాజంలో. ఎప్పుడైతే ఏహెచ్టీ సర్వే బాగా తీసుకుని వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా అక్రమ రవాణా సుప్రీంకోర్టు ఇచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది అవ్వచ్చు కానీ వ్యభిచారం అనేది ఒక ఇది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ అలా కాకుండా వదిలేకుండా మాకు ఒక ప్రభుత్వం ఒక అండగా ఉండి చిన్న సదుపాయాలు, పిల్లల మీద జరుగుతున్న అగత్యాలున్న ఎమ్మటే ఆ బాధ అతని వ్యక్తికి కూడా తెలియాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సాంఘిక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ. ఏపీలో పెట్టుబడుల అభివృద్ధి ప్రాజెక్టుపై చర్చ. 4 గంజాయి కేసులో 17 మందిని అరెస్టు చేసిన బెజవాడ పోలీసులు. మాదక ద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిపి రాజశేఖర్ బాబు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.